ఒకటిలోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సబ్సిడీ రుణాలు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. అన్ని వర్గాలకు కలిపి సుమారు 550 కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర ఖర్చులను తగ్గించుకునైనా సరే మార్చి 31 లోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సబ్సిడీ రుణాలు ఇచ్చి తీరుతామన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ కేంద్ర ప్రభుత్వం ఏదో ప్లాన్ నాన్ ప్లాన్ లేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే పద్ధతిలో కొత్త పనులు అవలంబిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు కూడా ఇచ్చినారు. మన ఆర్థిక శాఖ కార్యదర్శి కూడా పోయించినారు. డెఫినెట్ గా 100% ఈ 31 మార్చి లోపే అవసరమైతే కొన్ని ఇతర ఖర్చులు తగ్గించుకునే ఇతర చోట్ల ఈ 550 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తాం. వాళ్ళందరూ కూడా లాభం చేకూరుస్తాం అధ్యక్ష. రెండవది, వచ్చే సంవత్సరానికి మనం అవలంబించే ప్రణాళిక మీద లోతైన చర్చ జరుగుతూ ఉంది. మన ఆర్థిక శాఖ కూడా కసరత్తు చేస్తూ ఉంది. ఎస్సీ పార్లమెంట్ సభ్యులతోని, ఎస్టీ పార్లమెంట్ సభ్యులతోని, బీసీ పార్లమెంట్ సభ్యులతో, మన శాసనసభ్యులతోని, తర్వాత మైనార్టీ శాసనసభ్యులతోని నేను రాబోయే షార్ట్ పీరియడ్లోనే అధ్యక్ష వీలైతే ఈ నెలాఖరు లోపే వీళ్ళందరితో కూడా చర్చలు జరిపి బడ్జెట్ రూపకల్పన దిశగా ప్రయత్నాలు కూడా చేస్తాం అధ్యక్ష. దానిలో ఇంకా మరింత క్లారిటీ, ఎక్కువ క్లారిటీ వచ్చేటట్టు ఏ స్కీమ్ కింద ఏం లభిస్తుంది, ఏం దొరుకుతుంది అనేది పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటట్టు కూడా పథకాల రూపకల్పన ఉంటుందని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష.